ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'స్థానార్థి శ్రీకుట్టన్'. సో ఈ మూవీ వచ్చేసి సైనా ప్లే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పాల్సొస్తే ఇదొక మలయాళం మూవీని తెలుగులో డబ్ చేసినప్పటికీ ఫస్ట్ మలయాళం మూవీలో కంటెంట్ పరంగా చాలా బాగుండేదని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీలో కూడా కంటెంట్ అనేది కొత్తగా ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఏ పాఠశాలలో అంటే ఏ స్కూల్స్‌లో బ్యాక్ బెంచర్స్ అనేవాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే ప్రతి స్కూల్స్‌లో బ్యాక్ బెంచర్స్ ఉంటారు. వాళ్ళు ఫెయిల్ అవుతా ఉంటారు. సో వాళ్ళని ఎక్కువ శాతం మంది చిన్న చూపు చూస్తూ ఉంటారన్నమాట. సో అలాంటి పాయింట్ మీద ఓవరాల్‌గా ఈ మూవీ రన్ అయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. సో బ్యాక్ బెంచర్స్ లేకుండా ఎలా చేశారు అనే పాయింట్ ఈ మూవీకి మెయిన్ హైలైట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఈ మూవీలో నాకు ఎంగేజ్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ మూవీలో శ్రీకుట్టన్ అనే ఒక క్యారెక్టర్ సార్ని ఎదిరించి మరి క్లాస్ లీడర్ గా నామినేషన్ వేస్తాడనమాట. ఆ సీన్ అనేది విజువల్ గా అండ్ అలాగే సినిమాటోగ్రఫీ పరంగా చాలా బాగా చూపించారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే వీళ్ళు క్రికెట్ ఆడే కొన్ని సీన్స్ అండ్ అలాగే క్లైమాక్స్ పోర్షన్ అండ్ అలాగే ముఖ్యంగా ఈ అంటే ఈ మూవీలో ఉన్న చైల్డ్ క్యారెక్టర్ కి కొందరు యాక్టర్స్ కి ఇచ్చిన కొన్ని చిన్న ఎలివేషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ ఒక 7th క్లాస్ లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఎలక్షన్స్ పెట్టి ఆ ఎలక్షన్స్ మీద క్యాంపెయిన్ చేసి ఇదంతా ఎందుకు చేయడం అనేది నాకైతే పెద్ద క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ కాలేజెస్ లో యూత్ లీడర్ అని ప్రెసిడెంట్ అని అలాగే వాళ్ళ లైఫ్ ని అక్కడే వేస్ట్ చేసుకుంటున్నారు. అది చాలా వరకు తెలిసిన విషయమే. బట్ కాలేజీలో యూత్ ప్రెసిడెంట్ ఉన్నాడు అంటే వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్స్ అనండి వాళ్ళకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి తనైతే యూజ్ అవుతాడు అనమాట. 7th క్లాస్ లో ఒక క్లాస్ లీడర్ కోసం ఎలక్షన్స్ పెట్టడం అండ్ అలాగే అది క్యాంపెయినింగ్ చేయడం మరి అది ఎందుకు అంత అవసరం అనేది మూవీలోనే చెప్పలేదని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే వీళ్ళు ఆ ఎలక్షన్స్ క్యాంపెయిన్ కోసం చేసే సీన్స్ కూడా సోసోగా ఉంటాయని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో ఒక టీచర్ క్యారెక్టర్ చేసిన అజు వర్గీస్ తన క్యారెక్టర్ తన యాక్టింగ్ మూవీకి మెయిన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన శ్రీకుట్టన్ ఒక బ్యాక్ బెంచర్ అనమాట. శ్రీకుట్టన్ ని ఆ క్లాస్ లీడర్ గా పోటీ చేయడానికి సార్ అయితే ఒప్పుకోడు అనమాట. సార్ని ఎదిరించి మరి శ్రీకుట్టన్ క్లాస్ లీడర్ గా పోటీ చేయడానికి వస్తాడనమాట. మరి శ్రీకుట్టన్ క్లాస్ లీడర్ అవడానికి తను చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా, అసలు క్లాస్ లీడర్ అయ్యాడా లేదా, అండ్ అలాగే ఓవరాల్ గా ఈ బ్యాక్ బెంచెస్ అనే పాయింట్ కి ఫుల్ స్టాప్ ఈ మూవీలో ఎలా పెట్టారు అనే పాయింట్ తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాల్సింది అనమాట. ఓవరాల్ గా మూవీ అనేది స్టార్ట్ చేసిన విధానం నుండి ఓవరాల్ గా ఎండ్ చేసిన విధానం నుండి నాకు సోసకుందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో అంటే స్కూల్లో చదివే ఈ చైల్డ్ యాక్టర్స్ తో యాక్ట్ చేసిన విధానం ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో మరో ఇంపార్టెంట్ రోల్ అయిన సైజు పురుప్ తన క్యారెక్టర్ మీద వచ్చే సీన్స్ కూడా అంత ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ మూవీలో ఒక బ్యాక్ బెంచెస్ ఉండకూడదనే పాయింట్ తీసుకున్నప్పటికీ మిగతా ఏ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని అంత బలంగా చెప్పలేకపోయారు ఎమోషన్స్ తో సహా. కాబట్టి నాకు ఓవరాల్ గా మూవీ అనేది సోసుగా నడిచింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా మూవీ అనేది నా పరంగా 1 టైం వాచబుల్ కాదని నాకైతే నా ఒపీనియన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ మలయాళం మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీలో మెయిన్ గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ మూవీలో మెయిన్ గా శ్రీకుట్టన్ అండ్ అలాగే అంబటి మెయిన్ లీడ్ గా ప్లే చేసిన చైల్డ్ యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ అనేది టూకూడదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే అజు వర్గీస్ అండ్ అలాగే సైజు కురూప్, జాన్ యాంటోనీ వాళ్ళు అంటే టీచర్స్ గా చేసిన వాళ్ళ యాక్టింగ్ అనేది ఈ మూవీకి ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ అనేది నాకు అంతగా వర్కౌట్ అవ్వకపోయినా కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసుకుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా ఇదండి 'స్థానార్థి శ్రీకుట్టన్' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియో ఒక చిన్న లైక్ అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.